హాయ్ హలో అండి. వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. ఈరోజు బీరకాయ తొక్కలతో చేసే రోటి పచ్చడి చేశానండి. తొక్కలతో రోటి పచ్చడి ఏంటి అని అనుకోకండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే బీరకాయ తొక్కలతో రోటి పచ్చడి చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఫస్ట్ చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి మా వీడియోకి. నేనైతే 1/2 కిలో బీరకాయ తొక్కల్ని తీసుకున్నానండి. ఒక 50 గ్రాముల వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి. ఇంకా ఒక 50 గ్రాములు పల్లీలను తీసుకున్నానండి. ఇంకా ఇవైతే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. బీరకాయ తొక్కలని చిన్న చిన్న ముక్కలుగా కనుక కట్ చేస్తే త్వరగా వేగుతాయండి. బీరకాయ తొక్కలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవేంటో కూడా చూద్దాము. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని వేపించుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఒక 2 గరిటెల ఆయిల్ వరకు సరిపోతుందండి మనం తీసుకున్న కొలతలను బట్టి. ఇంకా పల్లీలని వేపించుకుని పక్కన పెట్టేసుకుందామండి. దోరగా వేపించుకోవాలండి, మాడితే పచ్చడి టేస్టే మారిపోతుంది. పల్లీలు వేగిపోయాయి కదండి, అదే నూనెలో పచ్చిమిర్చిని కూడా వేపించేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో అదే నూనెలో బీరకాయ తొక్కల్ని కూడా వేపించుకుందామండి. తొక్కలు త్వరగా వేగవు కాబట్టి ఇలా వేగుతూ ఉన్నప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల చాలా త్వరగా మగ్గిపోతాయండి బీరకాయ తొక్కలు. చూసారు కదండి, చాలా త్వరగా మగ్గిపోయాయి కదా. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చల్లారిపోయిన తర్వాత రోట్లో వేసుకుని కుమ్ముకుందామండి ఒక్కొక్కటిగా. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా మెత్తగా అయిన తర్వాత పల్లీలను కూడా వేసుకుందాం. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కనుక కుమ్ముకుంటే చాలా త్వరగా నలిగిపోతాయండి. ఇప్పుడు పల్లీలను వేసుకుని కుమ్ముకుందాము. కొంచెం లేట్ అయినా కూడా రోటిలో చేసుకున్న పచ్చడి టేస్టే వేరు కదండి. ఇంకా బీరకాయ తొక్కలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వారంలో ఒక్క రోజైనా బీరకాయ తొక్కలతో చేసిన పచ్చడి కానీ పొడి కానీ తీసుకుంటే చాలా ఉపయోగం అండి. మలబద్ధకం త్వరగా తగ్గిపోతుందంట. చూసారు కదండి, మనం పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు కుమ్ముకున్నాం కదండి, నలిగిపోయాయి కదా. ఇంకా మనం లాస్ట్లో ఉన్న బీరకాయ తొక్కలను కూడా వేసేసుకుందామండి. బీరకాయ తొక్కలు కూడా చాలా త్వరగా నలిగిపోతాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కనుక కుమ్ముకుంటే చాలా త్వరగా నలిగిపోతాయండి. బీరకాయ తొక్కల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అందరి ఇళ్లలో కూడా బీరకాయ పులుసు, ఇగురు, ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా. అందరూ ఏంటంటే బీరకాయ తొక్కల్ని పడేస్తూ ఉంటారు కదండి. ఈసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పచ్చడి చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు, చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అది కూడా వేసేసుకుందాము. పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ఇప్పుడు వరకు కూడా పచ్చడిలో అసలు వాటర్ యాడ్ చేయలేదు కదండి. చింతపండు వేసిన తర్వాత కూడా గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చండి. బీరకాయ తొక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదండి, మనం లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే బీరకాయ తొక్కల్లో వేసిన సాల్ట్ సరిపోదు కదా. పచ్చడి గట్టిగా ఉంది కదండి, కొన్ని వాటర్ వేసుకుందాము. ఎందుకంటే పచ్చడి నలగదు కదండి. వాటర్ ఎప్పుడూ కూడా పచ్చళ్ళలో ఎక్కువ వేయకూడదండి. జోరుగా ఉంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇది నిల్వ పచ్చడి కదండి. టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక వారం పాటు ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఉల్లిపాయలేనండి. చాలా పచ్చడిలో వెల్లుల్లిపాయ వేసుకుంటాం కదా, ఈ పచ్చడిలో అయితే ఖచ్చితంగా ఉల్లిపాయనే వాడాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పచ్చడి అయిపోయింది కదండి, ఉల్లిపాయలు వేసిన తర్వాత జస్ట్ అలా 2 తిప్పులు తిప్పుకుంటే సరిపోతుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నం తింటున్నప్పుడు పంటికి తగిలితే చాలా రుచిగా ఉంటుందండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మనం చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు పత్యం కూరగా కూడా బీరకాయ పెడుతూ ఉంటారు కదండి. ఇమ్యూనిటీ పవర్ అధికంగా ఉండే బీరకాయని వారంలో ఒక్కసారైనా కూడా ఆహారంలో తీసుకోవాలండి.
బరువు తగ్గాలనుకునే వారు వారంలో ఒక్కసారైనా కూడా బీరకాయని ఆహారంలో తీసుకోవాలండి. చాలా త్వరగా కూడా రిజల్ట్స్ వస్తాయండి. ఇంకా పచ్చడి తీసేసానండి ఒక గిన్నెలోకి. లాస్ట్‌లో పచ్చడి అయిపోయిన తర్వాత ఇలా అన్నం కలుపుకొని తినడం ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలు ఏ రోటి పచ్చడి చేసినా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇంకా పచ్చడి చేసిన తర్వాత వాళ్ళకి నేను కలిపి పెడుతుంటే ఆ ఆనందమే వేరు కదండీ. మా ఆషికమ్మకు చాలా బాగా నచ్చిందంటండి పచ్చడి. నా వేళ్ళు కూడా నాకేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.